జై భీమ్, జై శ్రీరామ్. గౌరవ పెద్దలు కిషన్ రెడ్డి గారు పూర్వ నా ఉద్యమ సహచరుడైనప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వంతో చాలా క్రియాశీలకంగా ఉంటూ తెలంగాణ అభివృద్ధి కోసం తను చేస్తున్న కృషిని ప్రత్యక్షంగా చూస్తున్న గౌరవ పెద్దలు నా మిత్రుడు కిషన్ రెడ్డి గారి ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో పౌరయాత్ర వారు చేసినప్పుడు వారితో కలిసి జేఏసీలో నేను కలిసిన మిత్రుత్వంతో పాటు ఒక డెడికేటెడ్ లీడర్గా కేంద్ర ప్రభుత్వంలోనే కాదు సౌత్ జిల్లాకు మంచి నాయకుడిగా ఎదగడం అనే సంతోషం. మొట్టమొదటిసారిగా అఫీషియల్గా ఈరోజు కలుసుకోవడం సంతోషం. జైలు గారికి, నా సహోదరుడు అనిల్ కుమార్ గారికి, హరీష్ గారికి, అందరికీ కూడా ఈ సందర్భంలో చీనా బ్రిడ్జ్ ఏదైతే ఉందో ప్రపంచంలో ఒక గొప్ప సంకేతాన్ని భారతదేశం యొక్క అభివృద్ధిని ఈరోజు చెప్తున్నందుకు మనం అందరం గర్వపడాల్సిన పరిస్థితి. ప్రత్యేకించి ఈరోజు ఈ కాచిగూడలో నేను అఫీషియల్ ప్రోగ్రామ్ లో పాల్గొనమని నేను సంతోషంగా ఉందంటే నేను నింబోలి హాస్టల్లో ఉన్నప్పుడు నాకు ప్రత్యేకంగా ఇక్కడి నుంచి ఎక్కడికి పోవాలని కూడా ఈ ప్రాంతం నుంచి ఈ కాచిగూడ నుంచి ప్రయాణం లేదు కాబట్టి అది హార్ట్ కనెక్టింగ్ గా ఈరోజు చాలా బలంగా ఉంది. ప్రత్యేకించి కిషన్ రెడ్డి గారికి నా విజ్ఞప్తి ఏంటంటే తెలంగాణలో రైల్వే కనెక్టింగ్ స్పేస్ పెంచాలనేది కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ ఎంపీ నేతలు తెలంగాణ ఉద్యమకారులు వారి విజ్ఞప్తి. ఎందుకంటే మోడీ గారి అత్యంత సన్నిహితంగా ఉండడమే కాదు, ప్రత్యేకించి కొన్ని ప్రాంతాల్లో రైల్వే తెలియని పరిస్థితి కూడా ఉండదు తెలంగాణలో. నేను దాని కొరకు ముఖ్యమంత్రి గారు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎలాంటి సహాయ సహకారాలు అందించాలని కూడా ఈరోజు మేము ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది పురాతనమైన కాచి కూడా ఈరోజు ఒక దేశీయమానంగా విలువలు ఏర్పాటు చేయడంతో పాటు తెలంగాణ మారుమూల ప్రాంతాలకు కూడా రైల్వే సౌకర్యం కల్పిస్తే నిరుపేద దిగువ మధ్యతరగతి సౌకర్యవంతంగా ఉంటుంది. నేను పొగడ్డానికి కానీ ఈ 15-20 సంవత్సరాలు అటు బీజేపీ ప్రభుత్వంలోనూ వాజ్పేయి గారిపైన కాంగ్రెస్ ప్రభుత్వమైన మళ్ళీ బీజేపీ ప్రభుత్వమైన రోడ్ కనెక్టివిటీ మార్గం దేశవ్యాప్తంగా చాలా మంచిగా అభివృద్ధి చెందిందనేది మనం స్పష్టం చేయగలను. అట్లనే 18th సెంచరీ ఉన్న పురాతన రైల్వే మన భారత రైల్వే. సో ఇక్కడ కూడా మనం తెలంగాణ ప్రాంతానికి కొంచెం నష్టమందామా అన్యాయమందామా ఏదో జరగైతే రైల్వే కనెక్టివిటీ పెరగాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మిత్రులు హరీష్ గారు చెప్పినట్టు గ్రామీణ రోడ్డు మన ఏరియాలో ఉంది, చెన్నై నుంచి జమ్మూ తాగా వరకు. కానీ సికింద్రాబాద్ నుంచి మన పల్లెలకు పెద్ద పట్టణాలకు పోయేటువంటి కిషన్ రెడ్డి గారు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. జై భీమ్, జై శ్రీరామ్.